పాకిస్తాన్కు బలూచిస్తాన్ ఊహించని షాక్ ఇచ్చింది. పాక్ నుంచి బలూచ్ విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించినట్లు ప్రకటించింది. 7.5 దశాబ్దాలుగా సాగుతున్న బలూచిస్తాన్ ఉద్యమం ఇప్పుడు కొత్త రూపం తీసుకుంది. ఏకంగా వారు తమకొక సొంత ఎజెండాతో పాటు అన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా ప్రకటించేశారు. ఇక అన్ని దౌత్య కార్యాలయాలు అక్కడ పెట్టాలని అన్ని దేశాలను కోరుతున్నారు. ఢిల్లీలో దౌత్య కార్యాలయం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న స్వతంత్ర బలూచిస్తాన్ తమకు మద్దతు ఇవ్వాలని కోరుతోంది. అయితే తమ దేశం ఈ విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా జోక్యంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఉద్రిక్తతల నుంచి పూర్తిగా తేరుకోకముందే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలని పాకిస్తాన్పై పోరాడుతున్న బలూచ్ తెగల ప్రజలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్వతంత్ర దేశంగా తమను తాము ప్రకటించుకున్నారు. బలూచిస్తాన్ రచయిత మీర్ యార్ బలూచ్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించారు. క్వెట్టాలో ఏర్పాటు చేయబోయే కొత్త పార్లమెంటు భవనం యొక్క ఫోటోలు, వారి జాతీయ చిహ్నం, జాతీయ గీతానికి సంబంధించిన ఒక వీడియోను బలూచిస్తాన్ రచయిత విడుదల చేశారు. న్యూఢిల్లీలో బలూచిస్తాన్ రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు మీర్ యార్ బలూచ్. తమ కొత్త దేశానికి వచ్చి రాయబార కార్యాలయాలను ఏర్పాటు చేయాలని భారత్తో సహా ఇతర దేశాలను ఆహ్వానించారు. శాంతి పరిరక్షణ దళాల కోసం ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాద పాకిస్తాన్ పతనం దగ్గర పడింది. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడేలా చేస్తాం. మేం మా దేశ స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నాం అని మీర్ యార్ బలూచ్ తెలిపారు. పాకిస్తాన్ తన సైన్యాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రావిన్స్ బలూచిస్తాన్. ఇది పాకిస్తాన్ మొత్తం విస్తీర్ణంలో 44% ఉంటుంది. అయితే జనాభా పరంగా చూస్తే మిగతా ప్రావిన్స్ కన్నా తక్కువగా ఉంటుంది. బలూచిస్తాన్లో చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయు వనరులు పుష్కలంగా ఉన్నాయి. గతంలో బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగానే ఉండేది. బ్రిటిష్ వారు మనకు స్వాతంత్ర్యం ఇచ్చిన తర్వాత పాకిస్తాన్లో భాగమైంది. ఆ తర్వాత కొంతకాలానికి స్వతంత్ర దేశం కోసం బలూచిస్తాన్ నుంచి డిమాండ్ పుట్టుకొచ్చింది. బలూచ్ ప్రజలు తమ ప్రాంతంలోని సహజ వనరుల్ని పాకిస్తాన్ ప్రభుత్వం దోచుకుంటోందని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా వారికి సరైన రాజకీయ హక్కులు లేవని మరియు పాకిస్తాన్ సైన్యం వారిని అణిచివేస్తోందని వారు వాదిస్తున్నారు. పాకిస్తాన్ ఈ ప్రాంతంలోని వనరుల నుంచి భారీగా ఆదాయం పొందుతున్న అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడంతో తిరుగుబాట్లు మొదలయ్యాయి. పాకిస్తాన్ నుంచి తమకు స్వాతంత్ర్యం కావాలని పోరాడుతోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. 2000 సంవత్సరంలో పుట్టిన BLA సాయుధ సంస్థగా ఎదిగింది. ఈ సంస్థ పాకిస్తాన్ సైన్యం ఆ దేశ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తూ స్వతంత్ర బలూచిస్తాన్ లక్ష్యంగా పోరాడుతోంది. గ్రేటర్ బలూచిస్తాన్ ఏర్పాటు చేసుకోవడమన్నదే వీరి లక్ష్యం. BLA తరచూ పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేస్తోంది. ఉద్యమాన్ని అణిచివేసే క్రమంలో తీవ్రస్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని పాకిస్తాన్పై అంతర్జాతీయ ఆరోపణలు వెల్లువెత్తాయి. BLA వరుస దాడులతో పాక్ ఆర్మీ బెంబేలెత్తిపోతోంది. గత కొన్ని రోజులుగా పోరాటం ఉధృతంగా సాగుతోంది. పాక్ సైన్యాన్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ తరుముతోంది. పోలీస్ స్టేషన్లను స్వాధీనం చేసుకుని హైవేలను నిర్బంధించింది. పాకిస్తాన్ పోలీసులను ఖైదు చేసింది. బాంబులతో పాక్ ఆర్మీ వాహనాలను పేల్చివేస్తున్నారు. దశాబ్దాలుగా బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా చూడాలని అక్కడి తిరుగుబాటు దళాలు అవిశ్రాంతంగా పోరాడుతున్నాయి. తమ పోరాటంతో పాకిస్తాన్ సైన్యానికి కంటిమీద కునుకు లేకుండా చేశాయి. ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వంటి చర్యల్ని అవకాశంగా తీసుకున్న బలూచిస్తాన్ తిరుగుబాటు దళాలు పాకిస్తాన్ సైన్యంపై మరింతగా విరుచుకుపడ్డాయి. వందలాది మంది పాకిస్తాన్ సైనికులను మట్టుబెట్టి తమ సత్తా చాటాయి. దీంతో పాకిస్తాన్ తన సైన్యాన్ని వెనక్కి పిలిపించుకోక తప్పలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించింది. ఎన్నో ఏళ్ల పోరాటం ఫలించడంతో బలూచిస్తాన్ దళాలు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇది ఎన్నో సంవత్సరాల పోరాటం, లెక్కలేనన్ని త్యాగాల ఫలితంగా వచ్చిన గుర్తింపు ఇది. మేము సాధించిన స్వేచ్ఛ అమూల్యమైంది. ఈ స్వాతంత్ర్యం మాటల్లో వర్ణించలేనిది. ఇది మా యోధుల త్యాగాల ఫలితం. నిస్సందేహంగా మేం మమ్మల్ని గొప్పగా పాలించుకుంటాం, అద్భుతంగా అభివృద్ధి చేసుకుంటాం, ప్రపంచం మమ్మల్ని ఆశ్చర్యంగా చూసేలా అడుగులు వేస్తాం అని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది.
బలూచిస్తాన్ని స్వతంత్ర దేశంగా భారత్ గుర్తిస్తే అది సంచలన నిర్ణయంగా మారుతుంది. అంతర్జాతీయంగా కూడా బలూచిస్తాన్కి ఇతర దేశాలు మద్దతిచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో పాకిస్తాన్ తిక్క కుదిరినట్టవుతుంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టుగా ఉన్న బలూచిస్తాన్ విడిపోతే ఆ దేశం మరింత కష్టాల్లోకి వెళ్లిపోతుంది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్తో ఇబ్బంది పడిన పాక్ ఇప్పుడు బలూచిస్తాన్ తిరుగుబాటుతో సతమతమవుతోంది. అయితే బలూచ్ నిర్ణయాన్ని భారత్ స్వాగతిస్తే వారి తిరుగుబాటుకు మనం కూడా బహిరంగ మద్దతిచ్చినట్టవుతుంది. పాకిస్తాన్ మన నిర్ణయాన్ని అంతర్జాతీయ వేదికపై తప్పుబట్టే అవకాశం కూడా ఉంది. కశ్మీర్ విషయంలో కూడా ఈ నిర్ణయం మనకు రివర్స్ అయ్యే అవకాశం ఉంది. అయితే తమను పాకిస్తానీయులను ఒక్కటిగా చూడొద్దని భారత మీడియాను కోరారు మీర్ యార్ బలూచ్. తమను దేశంగా గుర్తించి కరెన్సీ, పాస్పోర్టు వంటి ప్రాథమిక అవసరాలకు నిధులు సమకూర్చాలని ఐక్యరాజ్య సమితిని అభ్యర్థించారు. మరోవైపు బలూచిస్తాన్లో ఓ హిందూ మహిళ అరుదైన ఘనత సాధించారు. 25 ఏళ్ల కషేష్ చౌదరి పాక్ గడ్డపై తొలిసారిగా అసిస్టెంట్ కమిషనర్గా నియమితులయ్యారు. ఒక హిందూ యువతి ఇలాంటి ఉన్నత పదవిలో నియామకం జరగటం ఇదే తొలిసారి. ప్రావిన్స్లోని ఛాగై జిల్లాలోని నోష్కి అనే మారుమూల పట్టణానికి చెందిన కాషేష్ బలూచిస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో అర్హత సాధించారు. హిందూ మతానికి చెందిన ఓ మహిళ సివిల్ సర్వీసెస్లో ఉన్నత స్థాయికి చేరుకోవటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కషేష్ చౌదరి విజయం పాకిస్తాన్లోని యువతులకు, మైనారిటీ వర్గాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కాషేష్ చౌదరి తన తండ్రి గిర్దారీ లాల్తో కలిసి బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీని క్వెటాలో కలిసి మహిళలు మరియు మైనారిటీల సాధికారత, ప్రావిన్స్ యొక్క సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.